నమస్కారం అందరికి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 'ద ఆర్ట్ ఆఫ్ అన్‌లెర్నింగ్'. దాంట్లో ఆది సార్ ఈరోజు చాలా బాగా చెప్పారు. ఆది సార్ చెప్పిన దాంట్లో నాకు నచ్చిన ఒక 5 పాయింట్స్ తీసుకున్నాను. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. రెసిస్టెన్స్ అంటే అడ్డుకట్ట అని అర్థం. ఏదైనా మార్పు గాని, ఆలోచన, పని మనలో లేదా బయట నుంచి వచ్చే వ్యతిరేక స్పందనలే రెసిస్టెంట్ అంటారు. ఉదాహరణకి కొత్త అలవాట్లు మొదలుపెట్టాలి అనుకుంటే మనసు ఒప్పుకోకపోవడం. వ్యాయామం చేయాలని అనుకుంటాం. రేపు చేస్తామని అనిపిస్తుంది. ఎవరో మన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకు కోపం రావడం. ఇవి అంతా మనసులో రెసిస్టెన్స్ అని. దీనికొక చిన్న కథ చెప్తాను. నది సముద్రం వైపు పరిగెడుతుంది. మధ్యలో అడ్డొస్తూ ఉంటాయి. రాళ్ళనేవి రెసిస్టెన్స్ అయితే నది ఆగిపోదు. రాళ్ళని చూసి నది ఆగిపోదు. దా వాటిని దాటుకుంటూ దాని పైనుంచి వెళ్తుంది. ఆ రాళ్ళ పైనుంచి వెళ్తుంది. దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాము. మనం రెసిస్టెన్స్‌ని గుర్తించడం ఎట్లాగంటే దానికి ముందు మనం రెసిస్టెన్స్‌ని ఎలా తెలుసుకోగలుగుతాము అంటే రేపు మొదలుపెడతాను అని అనడం. లేపోతే నా మూడ్ బాలేదని అనడం. లేదంటే నేను గొప్పవాడిని కాదు అని నేనే అనుకోవడం. లేదా ఇది నిజం గాదు, ఇది అబద్ధం అని అనుకోవడం. ఇవన్నీ గూడా మన యొక్క మనసు సృష్టించిన భయాలు మాత్రమే. అసలు రెసిస్టెన్స్ అంటే ఫియర్ ప్లస్ డౌట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అని అర్థం. ఒక చిన్న యాక్షన్ వెంటనే చేయండి. రెసిస్టెన్స్ పెద్ద పని ఆహ్, చూ చూపిస్ చూసి వస్తుంది మనకి. ఎగ్జాంపుల్‌గా ఒక గంట స్పీచ్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనసు వాదిస్తుంది. కానీ 5 నిమిషాలు మాత్రం ప్రాక్టీస్ చేస్తా అనుకుంటే సులభంగా మొదలవుతుంది. యాక్షన్ తీసుకుంటే రెసిస్టెన్స్ బలహీనమవుతుంది. రెసిస్టెన్స్ ఉన్న చోట గ్రోత్ ఉంటుంది. ఇంకొక పాయింట్ నాకు నచ్చిందేంటంటే సార్ చెప్పిన దాంట్లో మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ అని. మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ అంటే మనసు కో కోతి లాంటిది అని అర్థం కదా! మనసు కోతి లాంటిది ఎందుకంటారు అంటే, ఒక చోట ఉండదు. కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎలా అయితే గనక ఆహ్, జంప్ చేస్తుందో, అలాగే మన మనసు గూడా చంచలం అన్నమాట. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెంటనే మారుతూ ఉంటుంది. అలా ఎన్నో ఆలోచనలు మనం ఆహ్, ఊ ఊహిస్తూనే ఉంటాము. 5 నిమిషాల ధ్యానం చేస్తే భోజనం గుర్తుకొస్తుంది. ఫోను గుర్తొస్తుంది. పాత విషయాలన్నీ గుర్తొస్తూనే ఉంటాయి మనకి. ఇదే మంకీ మైండ్ అని. మనసుతో పోరాడకండి. కోతిని కట్టేస్తే ఇంకా ఎక్కువ ఎగురుతుంది. కాబట్టి మనసుని బలవంతంగా ఆపకండి. దానికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ ఉండండి. శ్వాస పైన దృష్టి పెట్టడం, లేదంటే జపం చేయడం, లేదంటే వాకింగ్ చేయడం ఇవన్నీ గూడా మనసుని మనం అదుపులో పెట్టుకోవడానికి ఇవన్నీ గూడా మనకి సహాయపడుతూ ఉంటాయన్నమాట. చంచలంగా అటు ఇటు పరిగెత్తకుండా మనసుని అదుపులో పెట్టుకోవడానికి పనికొస్తాయి. ఎప్పుడు మన మనసు ఎలా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక పాయింటొచ్చేసి ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే ముందుకు సాగడం లేదా పురోగతి అని అర్థం. అంటే నిన్నటి కంటే ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉండడం అదే ప్రోగ్రెస్. ఇది ఎలా మనం చేసుకోవాలి అనంటే ఒకసారి పెద్ద మార్పు కాకుండా రోజు చిన్న చిన్న మెరుగులు ముందుకు తీసుకెళ్ళాలి. 1% మారినా సరిపోతుంది మనము. ఉదాహరణకి నిన్న 5 నిమిషాలు ప్రాక్టీస్ చేశామనుకోండి. ఈరోజు 10 నిమిషాలు చేయాలి. ఇది చిన్న చిన్న ప్రోగ్రెస్. ప్రోగ్రెస్‌ని ఎలా గుర్తించొచ్చంటే భయం కొంచెం తగ్గింది. ప్రోగ్రెస్ మనం అలవర్చుకోవడం వల్ల.
మాట్లాడే ధైర్యం పెరిగింది. మనసు కొంచెం శాంతంగా ఉంటుంది అని మన లోపల ఏదైతే భావన ఉంటుందో దాన్ని మనం ప్రోగ్రెస్ అవ్వడం అన్నమాట. రోజు రోజుకి మనం ప్రోగ్రెస్ అవుతున్నామని అదొక నిదర్శనం. ఇవి పెద్ద రిజల్ట్స్ కాదు. కానీ ఇదే నిజమైన ప్రోగ్రెస్. దీనికొక ఉదాహరణ ఏంటంటే, తాబేలు నెమ్మదిగా నడుస్తుంది కానీ ఆగకుండా ముందుకు వెళ్తుంది. అదే ప్రోగ్రెస్. స్పీడ్ కాదు మనకు కావాల్సింది. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. పర్ఫెక్ట్ కాదు. ప్రోగ్రెస్ అనేది చాలా ముఖ్యం మన లైఫ్‌కి. సెల్ఫ్ లవ్ ఇంకొక విషయం నాకు నచ్చిన పాయింట్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ లవ్ అంటే నన్ను నేను అంగీకరించుకోవడం, గౌరవించుకోవడం, నన్ను నేను చూసుకోవడం. ఇది అహంకారం కాదు. ఇది మనసుకు చెప్పే మాట. నేను సరిపోతు ఆహ్, నేను సరిపోతున్నాను, నేను విలువైన వాడిని అని చెప్పుకోవడం. సెల్ఫ్ లవ్ ఎలా కనిపిస్తుందంటే, తప్పు చేసినా నేను పనికిరాని వాడిని అనుకోకపోవడం. శరీరాన్ని చూసుకోవడం, ఆహారం కానీ, నిద్ర గానీ, వ్యాయామం కానీ, టాక్సిక్ మాటలు మనలో అనుమతించకపోవడం. అవసరమైనప్పుడల్లా మనం నో చెప్పడానికి కూడా ఆహ్, వెనకాడకపోవడం అవసరమైనప్పుడల్లా. సెల్ఫ్ మోటివేషన్ అంటే బయట ఎవరి ప్రోత్సహించకపోయినా నన్ను నేను ప్రోత్సహించుకోవడం. బయట ఎవరు అపాల్జ్ లేకపోయినా మ మనలోనే ఇగ్నిషన్ ఉండాలి. సెల్ఫ్ లవ్ ప్లస్ సెల్ఫ్ మోటివేషన్ కలిసి ఎ ఎలా పనిచేస్తాయి అంటే, సెల్ఫ్ లవ్ లేకపోతే నేను చేయలేను అని మనసు చెప్తుంది. సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే చెయ్యాలి కానీ తర్వాత చూద్దాం అంటుంది. ఈ 2 ఉంటేనే నేను చెయ్యగలను. ఇప్పుడు పెడదాం అని అనుకుంటామనమాట మనం. కంపల్సరీ మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి మన పట్ల మనకి. ఇంకొక విషయం సింప్లిసిటీ నాకు నచ్చిన పాయింట్. సింప్లిసిటీ అంటే అవసరమైన అవసరమైనది మాత్రమే ఎంచుకుని అనవసరమైన దాన్ని వదిలివేయడం. సులభంగా జీవించడం. ఇది పేదరికం కాదు. ఇది స్పష్టతతో జీవించడం. దీనికొక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక గ్లాస్‌లో నీళ్లు పోయాలి. అందులో ఇప్పటికే మట్టి మట్టి ఉంది అనుకుంటే నీరు స్పష్టంగా కనిపించదు. అలాగే మన జీవితంలో గూడా ఏవేవో అన్ని చెత్త పదార్థాలున్నప్పుడు మనకి శాంతి ఎలా కలుగుతుంది? అందుకని మనం ఎప్పుడు కూడా సింపుల్ లైఫ్ ఉండాలి అనుకుంటే నీళ్ళెప్పుడు కూడా ప్యూర్‌గా ఉండాలి. అప్పుడే మనసు శాంతంగా ఉంటుంది మనకి. చివరి మాట ఏంటంటే సింపుల్ లైఫ్ లీడ్స్ టు క్లియర్ మైండ్. క్లియర్ మైండ్ లీడ్స్ టు స్ట్రాంగ్ గ్రోత్. థాంక్ యూ వెరీ మచ్.